ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎన్నికల హీట్ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే షర్మిల సిపిఐ, సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. సిపిఎం నేతలు సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గఫూర్, వైవి రావు, అలాగే సిపిఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావులో కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై మేనిఫెస్టోపై వామపక్ష నేతలతో షర్మిల చర్చలు జరిపినట్లు సమాచారం. 20 సంవత్సరాల తరువాత కాంగ్రెస్తో వామపక్షాలు పొత్తుకు సిద్ధమయ్యాయి. షర్మిల సిపిఐ మరియు సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇక్కడ షర్మిల అయితే సిపిఐ మరియు సిపిఎం నేతలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇక మేనిఫెస్టో రూపకల్పనపై కూడా వాళ్ళతో చర్చించినట్టు తెలుస్తోంది. సో ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తతాజ్ ఏదైతే షర్మిల కూడా వచ్చిన కాడి నుంచి ఏపీ కాంగ్రెస్ లో కూడా కొంచెం నూతన ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తానే ఉంది. పార్టీలో జాయిన్ అవటం కాడి నుంచి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమావేశాలు కావచ్చు, అన్ని కూడా చరచరగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న చలో సెక్రటేరియట్ కి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కాంగ్రెస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై కూడా ప్రధానంగా వాళ్ళు నిన్న పోరాటం జరిగింది. దానిపైన కూడా నిన్న సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా పొత్తులకు సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అండర్స్టాండింగ్ కి వెళ్తా ఉన్న విషయంలో ఇంకా మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మరొక వేదికపై రావాలని, ప్రభుత్వంపై కూడా వ్యతిరేక ఓటుకు సంబంధించి తాము క్యాష్ చేసుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు దిశగా పొత్తులు పెట్టుకోవాలని కూడా మల్లికార్జున, సిపిఐ, సిపిఎం ఇరు పార్టీలు కూడా కాంగ్రెస్ తో 20 సంవత్సరాల తరువాత పొత్తుకు సిద్ధమయ్యాయి. సో దీని ఎలా చూడొచ్చంటారు? ఇక ఈ మూడు పార్టీల కలయిక ఏపీలో ఎటువంటి పాలిటిక్స్ ని సృష్టించే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత గతంలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఉమ్మడి కూటమిలో అప్పుడు కాంగ్రెస్ పై కూడా సంబంధించిన రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో కూడా పాల్గొన్నాయి, పొత్తుల్లో కూడా ఉన్నాయి, ఉమ్మడి కూటమిలో కూడా పాల్గొన్నాయి. తర్వాత జనసేన పార్టీతో కూడా ఏపీలో పొత్తు పెట్టుకుని 2019లో కూడా ఎన్నికలకు వెళ్ళాయి. ఈసారి టీడీపీను జనసేనతో కలిపి వెళ్లాలని భావించినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో వారు యాంటీ బీజేపీగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పొత్తులు పెట్టుకోవాలని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా షర్మిలతో కూడా చర్చించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డ్రాఫ్ట్ కు సంబంధించిన మేనిఫెస్టోను కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి సంబంధించి, అలాగే బీసీ చట్టాలకు సంబంధించి, అలాగే బీసీకి రక్షణ కల్పించాల్సిన అంశాలపైన కూడా వాళ్ళు మేనిఫెస్టోను రూపొందించుకుంటా ఉన్నారు. దీనిపై కూడా సుదీర్ఘంగా సిపిఐ, సిపిఎం నేతలతో కూడా ఇప్పుడు ఈ రోజు కలిసిన సందర్భంలో కూడా చర్చించడం జరిగింది. ముందు విడివిడిగా సిపిఐ, సిపిఎం నేతలతో విడివిడిగా ఏ పార్టీతో ఆ పార్టీతో వాళ్ళు చర్చించడం జరిగింది షర్మిల. తర్వాత ఉమ్మడిగా కూడా వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26వ తారీఖున అనంతపురంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు కూడా సిపిఐ, సిపిఎం నేతలను రావాలంటూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. అందరూ పాల్గొనాలని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. అంతేకాకుండా సిపిఐ, సిపిఎం నేతల పోరాట పటిమతో పాటు మనం ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సిపిఐ, సిపిఎం నేతలతో కూడా కలిసి రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.